ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 2025-26 ఆర్థిక సంవత్సరం 10 నెలల్లో రాష్ట్రానికి పన్ను ఆదాయం 1,26,000 కోట్లకు పైగా సమకూరింది. బడ్జెట్ అంచనాలో 72% పైగా ఉంది. 10 నెలల్లో ఖజానాకు అన్ని రకాలుగా 2 లక్షల కోట్లకు పైగా నిధులు సమకూరగా 1,93,000 కోట్లకు పైగా వ్యయం చేసింది. బడ్జెట్ అంచనాల్ని అధిగమిస్తూ రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు, ప్రాథమిక లోటు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో 10 నెలలు ముగిసేసరికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలను 72% పైగా అందుకుంది. జనవరి నెలాఖరు వరకు రాష్ట్ర ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ వెల్లడించింది. జనవరి ముగిసే వరకు రాష్ట్ర రెవెన్యూ రాబడులు 1,38,000 కోట్లు దాటాయి. బడ్జెట్లో అంచనా వేసిన మొత్తంలో 60% పైగా ఉంది. 72% పైగా అంచనా చేరుకుని పన్నుల ద్వారా 1,26,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. జీఎస్టీ ద్వారా 43,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 12,000 కోట్లకి పైగా, అమ్మకం పన్ను ద్వారా 27,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ పన్నుల ద్వారా 19,000 కోట్లకు పైగా, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాలు 16,000 కోట్లకు పైగా సమకూరింది. ఇతర పన్నుల రూపంలో మరో 6,781 కోట్లు రాగా, పన్నేతర ఆదాయం 7,864 కోట్లు సమకూరింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 22,000 కోట్లు వస్తాయని అంచనా వేయగా కేవలం 4,213 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి 5,176 కోట్లు రాగా ఈ ఏడాది భారీగా తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 69,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుంది. అన్ని రూపాల్లో 10 నెలల్లో రాష్ట్ర ఖజానాకు 2,07,558 కోట్లు సమకూరాయి. బడ్జెట్ అంచనాల్లో 72% పైగా ఉన్నట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం 1,93,313 కోట్లు ఖర్చు చేసింది. ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు వడ్డీల చెల్లింపునకు 24,000 కోట్లకు పైగా, వేతనాలకు 39,000 కోట్లకు పైగా ప్రభుత్వం వ్యయం చేసింది. పెన్షన్లకు 15,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. రాయితీలపై 11,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. పెట్టుబడి వ్యయం మాత్రం బడ్జెట్ అంచనాను అధిగమించింది. జనవరి వరకు పెట్టుబడి వ్యయం కింద 44,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఆర్థిక సంవత్సరంలో 10 నెలలు ముగిసేసరికి 10,566 కోట్ల రెవెన్యూ లోటు, 69,148 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్లు తేల్చారు.